దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నారయామన మధ్యమం స్మరాచార్య పర్యంతం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజేత్మరిక్మవ్యామోహతః దరిద్రాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితాయోతయాస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యసన్న కులపతేర్వకులాభిరామం శ్రీమద్వదంద్రీగణం ప్రణామమోద్నా గౌతమ సరస్వ మాదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణ పరకాలేంద్ర విశ్రాం శ్రీమద్ పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునావాస్తవ్యమాలాధరా యోగేంద్రం కురుకేశి చంద్ర జగదిం గోవింద కురాధిపో భట్టార్యన్నికుమాంత యోగ జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాకమృతాసారపూరితం గుణత్రే వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంత సారామృత పౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైదాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామనసోనవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభశ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్దే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః సృత్యర్థసార్జనకం స్మృతిపాలమిత్రం పద్మోల్లసర్గోదంగ్రి పురాణ బంధు జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురం పరమకారుణికం నమామి ద్రావిడామ్నాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందర జామాతృమునే ప్రపంచే చరణాంబుజం సంసారాన్నవసమ్మగ్న జంతు సంతారపోతకం నమోస దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదనంద పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగసింహ గిరిదేశిక పాద సేవా రత్నాకిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయ సమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సత్శిష్యం నైవర్యమాం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదే శ్రీ లక్ష్మణాద్వైబుధం సంశ్రయే దివ్యవిదేప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాగతం శ్రీ శతకోపవన్మయం సహస్ర శాఖోపనిషత్సమాగమం నమామ్యంద్రావిడ వేద సాగరం తిరువరుది నాడన్నన్ తెంపురుకూరెన్నం மரபணியவன் பொன்னலென்னும் கருமறைகள் அந்தாதிசெய்தாடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து நனத்தாலும் வாயாலும் கண்குருகோர் பேணும் எனத்தாரை எல்லா திரையின்றே தனத்தாலும் ஏதும் குறைவிலேன் என் தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுச மனிதன் வாய்ந்த மலர் பாதம் வழங்குகின்ற ஆயந்த பெரும் சீரா சிறுகோபன் செந்துமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்தைகளும் சோலை மதுரங்கள் பண்புகள் மேலாண்டு தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சிறுகோபன் முயன்பால் வளர்த்த இதத்தாய் ராமானுசம் மிக்க விரை நிலை இன்மையாமயர் நிலைய தக்க நெறியும் தழையாவி தொக்கையிலும் ஒருவினையும் வாழ்வினையும் ஓதும் கொள்கையருக்கோ யாழினிசை வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமः. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ நம்மாழ்வாరు అనుగ్రహించిన తిరువాయిమొഴി 6వ పది. ఇవాళ మనం 8వ తిరువాయిమొഴിని పూర్తి చేసుకుని చివర ఉన్నటువంటి మునిత్రయముని యొక్క పాసురాలని ఇవాళ అనుసంధానం చేసుకోబోతున్నాము. పూర్ణచంద్రరావు గారి సంకల్పం చాలా చక్కగా ఉంది. ఎందువల్ల అంటే ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళందరూ కూడా 5-6 అయ్యారు కదా. వీళ్ళు ఇక చెప్పబోయే వాళ్ళు కూడా చక్కగా దాన్ని లిమిటెడ్ గా 2 పేజెస్ కి సారాంశభూతంగా 10 నిమిషాల్లో చెప్పాలంటే సారాంశం ఎంతవరకు చెప్పగలము అనేటు దాన్ని అక్షర రూపంగా కనుక ఇస్తే నిజంగా ఆచార్య పరంపర పొందినటువంటి ఒక
అద్భుత ఫలంగా దానిని పుస్తకంగా చేసి సభ్యులందరికీ కూడా అందించవచ్చు. చాలా చక్కటి సంకల్పం వారిది. దాన్ని చేసేటువంటి ప్రయత్నంగా ఆచార్య పరంపర సాగితే చాలా బాగుంటుంది. ఎందువల్ల అంటే ఇలాంటి దివ్య ప్రబంధాల విషయాల్లో పరిచయమే గొప్ప. పరిచయమైన దాన్ని అనుసంధానం చేసుకుని చెప్పడం ఇంకా గొప్ప. అది ఇతరులకి ఒక మార్గదర్శకంగా అందించడం ఇంకా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. కాబట్టి ఆ దిశగా కూడా ఆచార్య పరంపర సాగాలి అని పెరుమాళ్లను ప్రార్థిస్తూ ద్రవిడోపనిషత్ సంగతిயில் ఈ తిరువాய்மொழிக்கான శ్లోకం మొట్టమొదటిది వాదికేసరి అజగీయ మనవాళ జీయర్ అనేటువంటి మహానుభావులు అందించినటువంటి శ్లోకాన్ని 303వ పేజీ అండి వ్యాఖ్యాన గ్రంథాల్లో. అప్యేవం ఆత్మ ఫలదాన విలంబవంతం ఆలోక్య శౌరిమధయత్ర చ కుత్ర చాపి ఆవేద్యమస్థితిమదీన విభూతే యుగ్మా స్యాత్ ఇది అయాచత సతో ముని అష్టమేనా. చాలా విషయం ఉన్నప్పుడు తగ్గించుకోవడం ఎంత కష్టమో అది అజగీయ మనవాళ్ళ చెయ్యాలి. శ్లోకాలు గాని ఈ మునిత్రయం పాసురాలు గాని చదువుతుంటే ఎంత కష్టపడ్డారో వాళ్ళు అంత సారాన్ని ఇంత చిన్న శ్లోకంలోకి తీసుకురావడానికి అనిపిస్తుంది అన్నమాట. ఏవమపి ఇలా పెరుమాళ్ళని ఎంత ఆశ్రయించినప్పటికీ కూడా శౌర్యం ఆత్మఫలదాన విలంబవంతం తనని తాను ఇవ్వడంలో పెరుమాళ్ళు ఆలస్యం చేస్తున్నారు. అంటే దర్శనం అవడం లేదు ఆడవాళ్ళకి. అలాంటి ఆయన్ని చూచి ఆలోక్య అదా ఎత్రచ కుత్ర చాపి పోనీ ఓ పని చేద్దాం, ఏదైనా ఒక దివ్య దేశానికి మనం వెళ్ళి మా స్థితి అవేద్య అక్కడున్న పెరుమాళ్ళకి మన స్థితిని ఆవేద్య చక్కగా వినిపించి తెలియచేసి అధీన విభూతి యుగ్మాహ ఆయనైతే ఉభయ విభూతులు తన అధీనంలో పెట్టుకున్నటువంటి స్వామి కాబట్టి స్యాత్ ఇది అలా అవండి అంటే దివ్యదేశ పెరుమాళ్ళ దగ్గర విన్నవించుకోండి అని సతహ ముని అష్టమేన అయాచత ఆచార్యులని నమ్మాడు వాళ్ళు ఈ 8వ తిరువాయిమొழிలో యాచిస్తున్నారు. అంటే 6వ పదిలో 8వ తిరువాయిమొழிలో నమ్మాడు వాళ్ళు ఆయన పెరుమాళ్ళ పాదాలను మనకి ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోంది, ఈ బాబోయ్ ఇంత ఆలస్యాన్ని మేము భరింపలేము అని భాగవతోత్తములందరినీ చూసి పక్షుల్ని చూశారు అంటే చెప్పుకున్నాం కదండి. భాగవతోత్తములందరినీ కూడా చూసి నేను ఇచ్చడి ఈ ఉభయ విభూతులు మీరు అనుభవించండి అన్నారు అన్నప్పుడు చక్కగా చెప్పుకున్నాం. అక్కడ భార్య భర్తృ సంపద మీద ఎలా ఆ సాధికారికత కలిగి ఉంటుందో అలా ఆళ్వార్లు ఉభయ విభూతుల మీద ఒక సాధికారికత కలిగి దానిని పక్షులకి ఇస్తున్నారా అన్నట్లుగా నా అవస్థ నా సర్వేశ్వరుడి వద్ద విన్నవించి మా ఆర్తిని మీరు కొంచెం శమింపచేయండి అని ఒక అద్భుతమైనటువంటి సంక్షిప్త మధురము అంటారు దీన్ని. చిన్నగా చెప్పడము, తీయగా చెప్పడం. ఇప్పుడు మనం విన్న ఉపన్యాసాల్లాగా 10 నిమిషాల్లో చెప్తున్నారు, తీయగా భావాలు చెప్తున్నారు. అలాంటిది సాక్షాత్తు మునిత్రయం ఎంత శక్తి సంపన్నులండి. సారాంశాన్నంతటిని గుళికలుగా మనకి చక్కగా అందిస్తున్నారు ఇక్కడ. తర్వాత మనకి వేదాంతాచార్యులైనటువంటి దేశికులు ఆయన ఏమంటారో చూడండి. ఇవి ఈయన మహాశ్రద్ధర వృత్తాలని ఎన్నుకొని ఒక్కొక్క పాసురంకి ఒక్కొక్క సమాసం తీసుకొని ఈ రచన అతి కష్టంగా చెప్పడం కష్టమేనండి, అతి చిన్నగా మాట్లాడడం, అతి తక్కువగా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడడం ఇంకా కష్టము అంటారు. మన ఆరేటర్స్ గురించి మాట్లాడేటప్పుడు అందులో డిఫైన్ చేస్తూ చెప్తారనమాట. అత్యధికంగా ఒక నారికేళ్ల పాకంలాగా అద్భుతమైన స్టాండర్డ్స్ తో రాయడము కష్టమే, చెప్పడము కష్టమే.
ఇంగ్లీష్ లో వాళ్ళు అంటుంటారు, సింపుల్ ఇంగ్లీష్ ఎవరు ఉపయోగిస్తారో వాళ్ళు మహాపండితులు అని కొన్ని సామెతలు చెప్తుంటారు, కొన్ని ఎడియమ్స్ ఏవో. అలాగే ఇక్కడ ఈయన వేదాంత దేశికులు ఒక పాసురాన్ని ఒక సమాసంలోకి తీసుకుని వచ్చి ఇమర్చడం అనేది, ఆయన అయితే నిగమాంత దేశికులు కాబట్టి ఆ సాహిత్యం అంతా, సంస్కృతం అంతా ఆయనకు వంగి నన్ను వాడుకోండి అనేటువంటి అహమహమికతో ప్రయోగింపబడేందుకు సిద్ధమవుతోంది కాబట్టి వారు మాత్రమే ఇంత బాగా రాయగలరు. ఎంత ఆ పద జటిలత్వం, ఒకదాంతో ఒకదాన్ని కలపడం ఆ శ్లోకాన్ని చదివితే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇది మనకి పుస్తక నిరపేక్షంగా చెప్పండి అంటే ఒక్క ముక్క చెప్పలేం, సాధారణమైన వాళ్ళం. మహాపండితులైతే అద్భుతంగా చెప్తారు దాన్ని. చూడండి, అది లోకస్రష్టృత్వ శక్తియా ఆయుధ సుభగతయా జిష్ణు సారథ్య యోగాత్ సద్భ్రాట్ దేవేశ భావాత్ గరుడ రథదయా స్వాశ్రితే పక్షపాతాత్ కాంత్యా సామ్రాజ్య యోగాత్ అవతరణ దశా స్పష్ట పారమ్యత స్వీయాయత్త స్వభూతి ద్వయం అధ కథయామాస దేవం శఠారిః. ఒక్కొక్క సమాసం, ఒక్కొక్క పాసుర సారం, నెంబర్లు కూడా వేసేసుకోవచ్చు మీరు. లోక స్రష్టృత్వ శక్తియా, జగత్తునంతటిని సృష్టించడము అనేటువంటి సామర్థ్యాన్ని చెప్పారు. దీనికి మనం ఏది చెప్పుకోవాలండి? మొట్టమొదటి పాసురం, పొన్నులకు ఆళీరో పువని ములదు ఆళీరో నన్నల పుள்ளினங்காள் வினையாட்டி நான் இறந்தேன் முன்வுலகங்கள் எல்லாம் படைத்த முகில் வண்ணன் கண்ணன் என் நலம் கொண்ட பிரான் தனக்கு என் நிலைமை உரைத்தே ధనర్ లోక స్రష్టృత్వ శక్తియా. రెండోది ఆయుధ సుభగతయా, ఆయుధాల చేత అందంగా కనిపిస్తున్నాడు. మై అమర్వాళ్ నెడుం కణ్ మంగై మార్ మున్బు ఎన్ కై ఇరిందు நெய்யமரியின் நடிசல் நிச்சல் பாலுடுமே வீரோ கையமர் செக்கரத்தில் என் கனிவாய் பெருமானை கண்டு மெய்யமர் காதல் சொல்லி கிளிగాள் విరైందు ఓడి వందే. ఆ చెప్పడంలో ఆ పదాలని ఎంత భాష మీద ఆ సామర్థ్యం అనేటువంటిది ఉంటే అది చెప్పగలుగుతాడు అనేటువంటి దాన్ని మనం ఈ పాదాలని కనుక, ఈ సమాస ప్రయోగాలను కనుక చూస్తే తెలుస్తుంది. జిష్ణు సారథ్య యోగాత్ అంటే అర్జునుడికి సారథిగా ఉండేటువంటి ఆ సంబంధం, అంటే పార్థ సారథిత్వ వైభవాన్ని పొగడము అనేటువంటిది ఒక మూడవ దాంట్లో ఓడి వందు కుழல்மே ஒளிமாமலர் ஊதீரோ கூடிய வண்டினங்காள் కురునాడుడై ఐవరుగట్కాయ్. ఈ భారతంలో 5 కోసం ఆ పదం కనమాట ఇది. ఆడియ మానడెందేర్పడై నీరజ శక్రపిరాన్ சூடிய தந்துளம் கொண்ட தூமதுவாய்கள் கொண்டே. నాలుగవది స్రగ్ బ్రాడ్ దేవేశ భావాత్, తులసి మాలిక చేత ప్రకాశించుచున్న దేవదేవత్వం, అంటే నారాయణుడు తులసి ప్రియుడు. தூமதுவாய்கள் கொண்டு வந்து என் முல்லைகள் மேல் தும்பிகாள் பூமது கொண்ட செல்லில் வினையேனை பொய் செய்ததென்ற మామధువార తంతుజాయ్ ముడి. ఆ పదాలను పికప్ చేసుకుని సమాసాలుగా ఎలా మార్చుకున్నారో వేదాంత దేశికులు చూడండి. వానవర్ కోనై కండు యామిదువో తప్పవారు
ఎన్న வேண்டும் కండీర్ణం గట్టే. ఇంకా 5 గరుడ రథతయాల్ நங்கட்கு யான் உரைக்கேன் வம்மின் யான் வளர்த்த கிளிகால் వెం కణ్ పుల్ ఊరందు వందు. ఇది అన్నమాట పదం. పక్షిని నడిపించిన వాడంటే గరుడ వాహనారుడు అని. వినయ్యేనై నెంజం కవరంద செம்கண் கருமுகிலை செய்யவாய் செயம் கற்பகத்தை எங்கச் சென்றாகிலும் கண்டு இதுவோ தக்கவாறு என்மினே. சுவாசிரிதே பட்சபாதாத் என்ன மின்னோல் மார்வன் என் கரும் பெருமான் என் கண்ணன் தன் மண்ணு நீள் கழல் மேல் தன் துழாய் நமக்கன்று நல்கான் கண்விங்கள் என்றும் மையான் கற்பியா வைத்த மாற்றம் சொல்லி சென்மிங்கள் தீவினை ஏன் வளர்த்த சிறு பூவைகளே. காந்தியா அந்தமுச்சேத பூவைகள் போல் நிறத்தும் புன்னரீகங்கள் போலும் கண்ணன் யாவையும் யாவருமாய் நின்ற மாயன் என்னாழிப்பிரான் மாவை வல்வாய் பிளந்த மதுசூதற்கு என் மாற்றம் சொல்லி பாவைகள் தேர்க்கிற்றே வினையாட்டியேன் பாசரவே. சாம்ராஜ்ய யோகா பாசுவரையை தீன்று வினையேன் எனையூழினைவேன் பாசுவர் தூவி வெள்ளை குருகே அருள் செய்து ஒரு நாள் மாசுவரு நீலச்சுடர் முடி வானவர் கோனை கண்டு ஏசு அருணும் மையல்லால் మరునోకిలల్ పేటుమట్రే. అంతేకాదు అవతరణ దశాస్పష్ట పారమ్యతః చ பேர்த்து மற்ற ஓர் கடைகள் வினையாட்டியேன் நான் ஒன்று இல்லேன் நேர் திரை மேல் உலவி இறை தேரும் புதாவினங்கள் காத்திரள் மாமுகல் போல் கண்ணன் வெண்ணவர் கோனை கண்டு வார்த்தைகள் கொண்டருவே ఉరయ్యేరువైగల్ వందిరందే. ఇక్కడ చాలా అందంగా వ్యాఖ్యానంలో శకారస్తాలే ఎంతిరుమార్వర్కు ఎన్నో అనుసంధేయం శ్రేయపతిత్వం అని ఇచ్చారు కింద వ్యాఖ్యానంలో. 3వ లైన్లో పారమ్యత ఆ చ అనేది 10వ పాయింట్ అనమాట. வந்திருந்தும் மழையா மணிச்சேவலும் நீரும் எல்லாம் அந்தரம் ஒன்றுமின்னி அலரும் மேல செய்யும் மன்னங்கள் எம் திருமாறுவர்க்கு என்னை இன்னவாறு இவள் காண்மின் என்று மந்திரத்து உணர்த்தி உரையீர் மறுமாற்றங்களே. ஸ்ரீயாயத்தஸ்வபூதித்வய மத கதயாமாச దేవం సఠారిగి. ఫలశ్రుతిగా ఏం చెప్పారండి? மாற்றங்கள் ஆயந்து கண்டு மதுசூத பிரானடி மேல் நாற்றங்கள் பூங்கொழில் சூழ் குருகோர் சடகோபன் சொன்னா தோற்றங்கள் 1000 இவையும் ஒரு 10 வல்லார் ஊற்றுங்கள் நொன்மணற் போல் உருவா நிற்பர் నీరాయే. చాలా అందమైనటువంటి ఇయల్ పాడుకోవడానికి అందంగా పెద్దలు సేవాకాలం చేస్తుంటే అలాగా ఏవో ఒక తెలియనటువంటి ఆ వైబ్రేషన్, ఆ దివ్య కాంతి పుంజం మనల్ని తరింప చేసేలాంటి అక్షర సంఘటన ఈ బాసురాలలో నిండి ఉంది అని చెప్తారు. కాబట్టి ఈయన సర్వేశ్వరుడని, జగ సృష్టికారకుడని, దివ్యాయుధ సంపన్నుడని, ఆ పార్థ సారథి అని, గరుడ వాహనుడని, ఆశ్రిత పక్షపాతి అని, సౌందర్యమూర్తి అని, ప్రభుత్వం కలవాడని, పరత్వ ప్రకాశమైన దివ్యావతార సంలక్షణాలన్నీ కలిగిన వాడు అని ఉభయ విభూతి నాయకత్వాన్ని కూడా వేదాంత దేశికుడు ఏం పాండిత్యమండి
పాసురాల్లో ఉన్న పదాలని సంస్కృత సమాస భూయిష్టంగా చేసి అందమైనటువంటి శ్లోకంగా అందించడం ఆ మహానుభావుడికి తప్ప ఇతరులకి సాధ్యం కాదు. ఇంకా తిరువాయుమయ నూతందారి అంతంత పెద్ద భావాలతో ఒకవేళ మీరేమన్నా క్లేశ పడతారేమో, అతి చిన్న ద్రవిడ పదాలతో నేను మీకు పాసురాలు అందిస్తాను అని అసలు మనవాళ్ళ మహాముళ్ళకి వారి ఆచార్యులు తిరువాయుమడి పిళ్ళై చెప్పినప్పుడే, నాయన భగవద్ రామానుజులు అంతా సంస్కృత భాషలో అత్యద్భుతంగా నవరత్నాలుగా రచించారు, కాబట్టి మీరు ఎక్కువ సంస్కృత భాషకు పోకుండా ద్రవిడ వ్యాఖ్యానంతో ప్రజలలోకి తేలికగా వెళ్లిపోయే పదాలతో రాయండి అని ఆజ్ఞాపించిన ఫలితమా ఇది అన్నట్లుగా అలతి అలతి ద్రవిడ పదాలతో తిరువాయుమడి నూతందాదిని మామూలు మనకి అనుగ్రహించారు. పొన్నులగు భూమి ఎల్లాం పుళ్ళినంకట్టే వజంగి ఎన్నెడరై మాలుకు ఇయం పుణ్యన మన్ను తిరునాడు మధు తూత్తు నల్గి విడుమారనయ్యే నేడుల తీర్పోయి వణంగునే. పొన్నులు భూభువని ఎల్లా, ఈ పది దేనితో మొదలైందో అదే పదంతో మొదలవుతుందని ప్రతి పరిపాసరాలకి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటున్నాం. అదే మనకి మనం గుర్తు తెచ్చుకోవడానికి ఎవరికో చెప్పాలి అని కాదు. ఈ ఉభయ విభూతి నాయకత్వాన్ని పుళ్ళినంగట్టే వజంగి ఎన్నిడరై మాలుక్కుయ్యంబుయన, ఈ పక్షుల్ని మీరు వెళ్ళి స్వామికి నా పరిస్థితిని చెప్పండి అని మన తిరునాడు మొదలు నల్గి ఈ పరమపదం మొదలైన దివ్య దేశాలన్నిటినీ ఆశపడి దూదు విడం మారన్ దౌత్యాన్ని పంపిస్తున్నటువంటి నమ్మాళ్ళవార్లు ఆయన ఉలగీర్ నీరు పోయి వణంగు, మీరు వెళ్ళి ఆయనకి నమస్కారం చెయ్యండి అంటే చక్కగా తలచుకోండి అని అర్థం అన్నమాట. నమ్మాళ్ళవార్లకి దాసోహం పెట్టండి. పొన్నులకు భూమి ఎల్లా పుళ్ళినంకట్టే వశంగి ఎన్నిడరై మాలుకు ఇయంబుం ఎన అని మన్ను తిరునాడు మొదల్ తోదు నడుగి విడుమారనయ్యే నేడులగీర్పోయి వణంగనేర్. కాబట్టి జనాలందరికీ కూడా నాయికావస్థను పొందినటువంటి నమ్మాళ్ళవార్లు పక్షులలాగా సర్వ దివ్య దేశ సంచారం చేస్తున్నటువంటి ఆచార్యులనే పక్షులని చూసి మీరు ఉభయ విభూతిని చక్కగా కానుకగా తీసుకుని ఏం చేస్తారంటే పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాయన నీ కోసం నమ్మాళ్ళవార్లు అనేటువంటి ఈ నాయకి ఇలా విరహతాపంతో ఎదురు చూస్తోందయ్యా అని చెప్పండి అని చెప్పి ఒక అందమైనటువంటి పక్షి దౌత్యాన్ని పంపించడంతో ఈ 8వ తిరువాయుమడి మనం సుసంపన్నం చేసుకోగలుగుతున్నాము. ప్రతి నిత్యం తప్పనిసరిగా అంగీకరించవలసిన సత్యం ఏంటంటే, ఒక సముద్రాన్ని చూచి ఇలా ఉంటుందా అనుకోగలుగుతున్నామే గాని ఆ సముద్రంలో ఉన్న రత్నాలన్నిటినీ ఏరి తెచ్చి అందించగల సామర్థ్యం లేదు. కానీ ఇంత మంచిది ఇంత మంచిది ఇంత మంచిది అంటే, ఇప్పుడు చూడండి మన గోష్ఠిలో చక్కగా ఉపన్యాసాలు చెప్తున్నారు. ఒకళ్ళని మించి ఒకళ్ళు, ఒకళ్ళని మించి ఒకళ్ళు, ఒకళ్ళని మించి ఒకళ్ళు అందంగా విషయ సంపాదనని దానిని ప్రజెంట్ చేసే విధానాన్ని తెలుసుకున్నట్లుగా ఈ తిరువాయుమడిని నేర్చుకున్నటువంటి ఇంత భక్త హృదయాలలో ఏ కొన్ని హృదయాలకో ఆ శక్తి సామర్థ్యాలని భగవంతుడి ఇస్తే ఆ వ్యాఖ్యాన సముద్రంలోని రత్నాలని తెచ్చుకొని ఆస్వాదించి తిరిగి లోకానికి అందించగలరు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆకాంక్ష, కోరిక, పెరుమాళ్ళకి చేసే ప్రార్థన కూడా అది. అందువల్ల దిక్సూచి మాత్రంగానే నేను చెప్పేటువంటిది మీకు అందుతోంది అని నాకు తెలుసు. దానిని మీ ప్రయత్నాలతోటి
ఆచార్య కటాక్షంతో మరింత వృద్ధి పొందించుకుని లోకానికి మీరు కూడా దీన్ని మరింత వ్యాప్తి చెయ్యాలి అనేటువంటిది. దీనికి విత్తనాలు వేశారు ఆచార్య పరంపరలో రామకృష్ణ మొదలైనటువంటి వాళ్ళు. ఏమిటంటే అసలు దివ్య ప్రబంధం అంటే ఇలా ఉంటుందా, ఇవి 4, ఇవి 8, ఇవి 10, ఇవి 4000, వీటి భావం ఇదా, ఇలాగా చిన్నగా పరిచయం చేసుకుంటూ వెళ్ళి వ్యాఖ్యానాల్లోకి వెళ్ళి చాలా చక్కగా మనం ముందు ఆచార్య పరంపర పండిత సభలను కూడా నిర్వహింప చేసుకుని అందులో ఒక నెలని ప్రత్యేకంగా అలా కేటాయించుకొని పల్లాండు ఉంది, ఇన్ని పాసురాలున్నాయి, ఒక్కొక్కళ్ళు 2 పాసురాల యొక్క అర్థాన్ని చెప్పడం, అలాగ పల్లాండుని ఈ వారంలో పూర్తి చేసుకోవడం. ఇది దేనికి ఉపయోగిస్తుందండి అంటే, ఒకటి మనం నేర్చుకుంటాం, రెండవది సారాన్ని అందిస్తాం, మూడవది వినేవాళ్ళందరూ కూడా ఇంత ఉందా దీని అర్థం, దీని వ్యాఖ్యానం అని వాళ్ళ తరాల వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ చుట్టూ వాళ్ళకి ఇలాగా యజ్ఞే కృతే యదిన సిద్ధ్యతి గోత్ర దోష అంటారు. ప్రయత్నం చెయ్యాలి, అడుగు ముందుకు వేయకుండా. ఏది ప్రతిదీ సులభముగా సాధ్యపడదులేమో అంటారు ఆచంట జానకీరామ్ అనేటువంటి మహానుభావులు. కష్టం పడాలి, పడితే కొంత ఫలితం మనకు వస్తుంది. ఆ దిశగా నమ్మాళ్ళవారు, నంబిళ్ళై, ఆచార్యులు, వడక్కు తిరువేది పెళ్ళై ఈ పెద్దల యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి ప్రయత్నం మన ఆచార్య పరంపర చేయాలి అని ఇవాళ ఈ దశకాన్ని, పొన్నులగాళీరు అనేటువంటి దశకాన్ని మనం చాలా చక్కగా పూర్తి చేసుకున్నాము. తర్వాత 6లో 9వ దశకంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ఏమిటంటే దీనికి ఒక మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట. ఏంటి ఇంట్రడక్షన్ అంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళి చెప్పండి అని పక్షుల్ని పంపారు కదండి. ఎక్కడికైనా అంటే పరంపదం దాకా వెళ్ళి ఆయనకైనా సరే చెప్పండి అన్నారు. చెప్పి ఫలశ్రుతిలో ఒక మాట అన్నారు, ఎవరైతే ప్రేమగా దీనిని పఠిస్తారో వాళ్ళు కరిగిపోతారు అన్నారు. ఈ మాట అనడమే ప్రమాదమైందేమో. ఆ పక్షులన్నీ కూడా కరిగిపోవడం మొదలుపెట్టాయి. అయ్య బాబోయ్, ఇంత గొప్పవాడా స్వామి, ఇంత గొప్పవాడా స్వామి, అలాంటి ఆయన దగ్గరికి మేము వెళ్ళగలమా అని అలా ఆనంద పారవస్యాన్ని పొందిపోయాయిటండి పక్షులన్నీ కూడా. ఇవి కూడా కదలకుండా నిలిచిపోయాయే. ఇంకా నాకేం మార్గం ఉంది, సరే నేనే గొంతెత్తి గట్టిగా పిలుస్తా. ఎంత గట్టిగా, ఆవేళ ద్రౌపదీదేవి గోవిందా ఇది ఆక్రందత్ కృష్ణ, ఆక్రందన ఇక్కడ అరిస్తా అక్కడికి వినపడాలి. ఆవేళ గజేంద్రుడు కుయ్యో అని మొరలిడా, ఆ సౌండ్ వెళ్ళిందంతే అక్కడికి. అలాంటి ఆక్రందనతోటి గొంతెత్తి తమ దుఃఖాన్ని ఇందులో ఆళ్వార్లు ప్రకటించడమే. ఆ శబ్దం వినేటప్పటికీ పెరుమాళ్ళు కరిగిపోకుండా ఉండగలరా? ఆయనే పరుగులు పెట్టుకుని వస్తాడు. ఎందువల్ల అంటే, దూతలు వెళ్ళాలి అంటే మామూలు మనుషుల్ని పంపితే వాళ్ళు ప్రయాణం చేయాలి, నడవాలో వాహనాలు ఏదో ఒకటి చెయ్యాలి. కొన్ని పక్షులు అంటే అవి ఎగరాలి, ఏదో ఒకటి. ఏవి అక్కర్లేకుండా నా గళ మాత్రము చేత, ఆక్రందన శబ్దం చేత ఆ శబ్దం వెళ్ళి భగవంతుణ్ణి లాక్కు వస్తుంది అంటారు. ఆయన వాయించేటువంటి వాద్యాల్లో మురళి ఉంది చూడండి. ఆ మురళికి కలం అని పేరండి. కలం అంటే కం లాతీతి కలం, పరబ్రహ్మ స్వరూపాన్ని లాక్కు వచ్చేస్తుంది. ఆ కళాన్ని మన గళంలో నింపుకోవాలి. గళం అంటే పరమాత్మ వచ్చేలాంటి ఆర్తనాదం మన కంఠం నుంచి రావాలి అనేటువంటిది అందమైనటువంటి భావంతో ఈ 9వ దశకంలో స్వామి నువ్వు నీ దివ్య స్వరూపాన్ని నాకు చూపించు అని ప్రార్థిస్తున్నారు. చాలా అందమైనటువంటి పాసురాలు. ఇది తిరుమంత్రార్థ సారమైన పాసురాలుగా చెప్తారు. ఏమండి, ప్రతి పాసురంలోనూ
కైంకర్యం చెప్పారంటారు, నారాయణ శబ్దార్థం చెప్పారంటారు, నమ పదార్థాన్ని చెప్పారంటారు, ప్రణవార్థాన్ని చెప్పారంటారు. అంటే మరి నమ్మాళ్ళు వాళ్ళు అలా చెప్పారు, మనం ఏం చేస్తాం? ఎక్కడ వెతికితే అక్కడే మంత్రాలు రత్నాలు దొరికేలాంటి పదప్రయోగాన్ని నమ్మాళ్ళు వాళ్ళు చాలా అద్భుతంగా గావించారు అన్నమాట. చూడండి, మొదటి పాసురాన్ని 6లో 9లో మొదటి పాసురం. நீராய் நிலனாய் தீயாய் காலாய் நெடுவானாய் சேரார் சுடர்கள் இரண்டாய் சிவனாய் அயனானாய் பூராராகி வெண்சங்கேந்தி கொடியேன் பால் வாராய் ஒரு நாள் மண்ணும் விண்ணும் மகிழவே. ఏమి జాలిగా అడుగుతున్నారండి నమ్మాళ్ళ వాళ్ళు. ప్రతిపదార్థం చూడండి, పంచభూతాత్మకమైనటువంటి సృష్టిని తన శరీరంగా చేసుకున్న పెరుమాళ్ళు అన్న భావాన్ని ఈ పదాలలో చక్కగా నింపారండి నమ్మాళ్ళ వాళ్ళు. నీరాయ్ ఆయన జల స్వరూపుడు. పంచభూతాలు వరుసగా చెప్తున్నారు చూడండి. నీలనాయ్ ఆయన భూస్వరూపుడు, మణ్ స్వరూపుడు. తీయాయ్ ఆయన అగ్ని స్వరూపుడు. కాలాయ్ ఆయన గాలి స్వరూపుడు. నేడు వానాయ్ ఆయన విశాలమైన ఆకాశ స్వరూపుడు. అంటే సకల కారణ స్వరూపుడై ఈ పంచభూతాలని కూడా సృష్టించగలిగిన సామర్థ్యం కలిగిన మహానుభావుడు. అందుకని ఈ పాసురాలు చదువుకోవడానికి అంత బాగుంటాయని చెప్పడానికి అయి 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 అని అంత్యప్రాసలు వస్తుంటాయి చూడండి. మన రామకృష్ణ అందువలన చేసి అందువలన అంటూ ఆ విభక్తిని చివరికి తీసుకొచ్చి, లేకపోతే నిన్నటి కవిత్వంలో చూడండి వేరే ఒక పదాన్ని ప్రయోగించి ఇది ఏమవుతుందంటే హృదయాకర్షకం అవుతుంది. అయి అని పదం ఉందండి. నీరాయ్ నేల ఆయ్ టీ ఆయ్ కాలాయ్ నెడువా ఆనాయ్ ఆయ్ 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 అంటే అయి 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 అన్నమాట. ఎన్ని రకాలుగా అయ్యేటప్పటికీ తండ్రి నడి ఈ పంచభూతాలను కూడా సృష్టించి పుట్టి లోకాలు సృష్టిస్తే చిమ్మ చీకటిగా ఉంటాయి, ఎలాగండి? కష్టం కదా. అందుకోసమని సీరార్ సుడర్కొల్ ఇరండాయ్ తేజస్వరూపులు ఇద్దరిని సృష్టించి. ఎవరండి తేజస్వరూపులు ఇద్దరు? సూర్యుడు చంద్రుడు. చాలా అందమైనటువంటి పాసురం ఉంది ఈ పాసురం. సృష్టికి వెలుగునిచ్చేటువంటి కాంతి పుంజాలు. అంతేకాదు ఈ సృష్టిని నువ్వు సృష్టించు, నువ్వు లయం చెయ్యని ఇద్దరిని మళ్ళీ నియోగించారు. ఎవరు? శివనాయ్ అయనానాయ్. శివుడు అంటే రుద్రుడు, అంతర్యామిగా ఉండి లయస్వ కార్యాన్ని నిర్వహించేటువంటి వాడు. అయన్ అంటే బ్రహ్మకి అంతర్యామిగా ఉండి ఆయన సృష్టి కార్యక్రమాన్ని పెరుమాళ్లే వీళ్ళిద్దరికి అంతర్యామిగా ఉన్నాడు. ఎన్ని చోట్ల ప్రతిపాదిస్తారో అనండి. నీ దేహంలో లక్ష్మీదేవికి చోటెక్కినటువంటి గుండెల మీదే బ్రహ్మరుద్రాదులకు కూడా చోటునిచ్చినటువంటి ఓ ఉదార స్వరూపుడా అని నమ్మాడు వాళ్ళు అడుగడుగున జగత్ కారణత్వం శ్రీమన్నారాయణునిదే అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఓ శ్రీయపతి, నువ్వెలా కనపడాలో తెలుసా నాకు? కూల్ ఈర్ ఆలివ్, మంచి పదును. కూర్ అంటే పదును, తీక్షణంగా ఉండేటువంటి ఆలి సుదర్శనం. సుదర్శన చక్రం యొక్క చివర భాగాలు ఉంటాయే, ఎలాగ చీల్చి వేస్తాయన్నమాట. శత్రు సంహార దక్షాలన్నమాట అవన్నీ కూడా. వెన్ సెంగ్, ఒక్కొక్క దానికి చక్కగా అందమైనటువంటి ఒక విశేషణ వేశారు. తెల్లటి శంఖ, ఈయన శంఖమే స్పెషల్ కదండి.
భగవద్గీతలో చెప్పుకుంటాం కదా, పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండరధర్మం మహాశంఖం భీమకర్మ వృకోదర అనంత విజయం రాజు. ఇలా ఎవరెవరి శంఖాలకి గాని జెండాలకి గాని అన్నిటికీ ఎవరెవరి వాటికి ప్రత్యేకమైనటువంటి నామాలు ఉంటాయి. అలా పెరుమాళ్ళకి పంచజనుడు అనేటువంటి ఆయన యొక్క కోరికను తీర్చడం కోసం తన శంఖాన్ని పాంచజన్యం అని పేరు పెట్టుకున్నటువంటి మహానుభావుడు. ఏంది ధరించి ఒక నాள் మన్నం విన్నం మగిళ, నువ్వు వచ్చావంటే భూమి అంటే లీలా విభూతి ఆనందిస్తుంది, ఆ పైన నిత్య విభూతి ఆనందిస్తుంది. మగిళ కొడి ఏం పాపిష్టి వాణ్ణైనా నా దగ్గర ఎందుకంటే అడుగడుగునా నేను పాపిష్టి వాణ్ణి ఇంత నైత్యానుసంధానం ఎందుకంటే నువ్వు ఇంత మహిమాన్వితుడవని. అయ్యో ఈ బుర్రకి ఎక్కడం లేదయ్యా, గ్రహించలేకపోతున్నానయ్యా. వారాయ్ ఒక్కసారి శంఖ చక్ర ధరుడవైన కన్నుల ముందు కనిపించు. ఇదండి ఆళ్వారి కోరిక ఈ 10లో. అంటే బహుశా ఏమై ఉంటుంది, ఏంటి ఆళ్వార్లు నేనేదో పెద్ద దూరంగా ఉన్నట్టు బాధపడిపోతున్నానంటారు. నేనెక్కడ దూరంగా ఉన్నాను, మీకు నా జగదాకారత్వాన్ని చూపిస్తున్నాను కదా. లోకమంతా అంతర్యామిగా ఉండి నేను మీకు నా ఆకారాన్ని చూపిస్తున్నాను కదా. అంటే స్వామి, అంత అంతర్యామిని చూడగలిగే శక్తి నాకెక్కడుందయ్యా? మనం ఉన్నాం, మన లోపల ఆత్మ లోపల పెరుమాళ్ళు చూడగలుగుతున్నామండి. దాన్ని చూడడానికి మహర్షులు అంతర్ముఖీనమైనటువంటి స్థితిలో మనస్సుని నిలిపి లోపల ఉన్న పరమాత్మని తపోవైభవం కలిగిన మహానుభావులు దర్శింపగలుగుతారు. అంతర్యామి మనకెక్కడ కనిపిస్తాడండి? ఉన్నాడు లోపల, తెలుస్తోంది ఉన్నట్టు. ఆయన లేకపోతే మనం లేము, కానీ కళ్ళతో చూడలేము. నమ్మాళ్ళ వారు మనకి సపోర్ట్ గా చెప్పారు ఈ పాసురాన్ని. నువ్వు ఉన్నావయ్యా, జగదాకారంగా ఉన్నావు, అంతర్యామిగా ఉన్నావు, కానీ నాకు చూసే శక్తి లేదు. మరేం చేయమంటావు? శంఖం పట్టుకో, చక్రం పట్టుకో, నీ దివ్యమంగళ విగ్రహాన్ని హాయిగా నా కళ్ళ ముందు నిలుపు. ఈ కంటికి చూసే శక్తి, ఆ శక్తికి సరిపడ రూపాన్ని ధరించి నువ్వు నా ముందు కనపడవలసినది అని ప్రార్థిస్తున్నారు ఈ అందమైనటువంటి ఈ పాసుర వ్యాఖ్యానంలో. ఇంకా 7 వ్యాఖ్యానం చూద్దాం. 307వ పేజీ. ఎంగు చెన్నాగిலும் కండు ఎన్నం వానవర్ కోనై కండు ఎన్నం తూదు పోగ చొన్నారు. ముందేం చెప్పారు పక్షులతో? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, స్వామి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన నిత్య విభూతి నాయకుడని తెలుసుకొని ఆయన్ని దర్శించండి అని చెప్పారు. ఇప్పుడు అవి పోగమాటాదపడి అవి వెళ్ళలేకపోయాయి. కారణం ఏమని చెప్పుకున్నాం? ఆయన తలుచుకునేటప్పటికే నీరైపోతుందని కలసులు చెప్పారు కదా. మేము అలా తలుచుకున్నాం, మేము అలాగ నీరసపడిపోయాం, మేము కదలలేకపోతున్నాం. నైట పక్షులు తమ్ముడయ్యా ఆర్తధ్వనియాలే అజిత్తారు. ఓహో, మీరు కూడా ఈ దుఃఖంతో నడవలేకుండా ఉండిపోయారా? అలా అయితే ఒక పని చెయ్యండి, నా దుఃఖాన్ని చూచి పరమపదనాథుడే కరిగిపోయి కదలి వస్తాడులే, కాబట్టి ఆయన్నే నేను డైరెక్ట్ గా పిలుస్తాను అని అంటున్నారు అన్నమాట. అది మరంగళ్ ఇరంగుం ఎంద్రు, చెట్లు కూడా జాలి పడేలాగా. మనుషులు జాలి పడడం గొప్ప కాదండి, చెట్లు కూడా జాలి పడేలాగా. అచేతనంగళ్ ఇరంగా నిన్றால் சிறிது చైతన్యపుడయ్య పక్షిగళ అడి ఎక్క వేండావిదే. అది ఇంకా ఆ పిలుపు విడి పరమపదంలో ఆయన ఉండలేక, అయ్యో ఆళ్వార్ని పిలుస్తున్నారు, వెళ్ళిపోవాలని పరుగులు పెట్టుకుంటూ వస్తారు కదా. ఊత్తిన్ కణ్ నున్మణల్ పోలురుగా నిర్పర్నేరాయన్నదు దూతరైవ జీవన్రిరే. అంటే ఈ దూతల్ని పంపితే
కరిగిపోతాడు అనే మాట మీద రాసిన వ్యాఖ్యానం అన్నమాట. ఏంటంటే దూతలుగా పోవాలి అంటే వాళ్ళకి రెక్కలు ఉండాలి, ఎగరాలి, చెయ్యాలి. నా అర్థధ్వనికైతే వాటి అవసరం ఏమీ ఉండదు. తమ పరిసరத்தில் కాల్ నడైదందు పోవారిల్లయ్యే. అవి దూతలుగా వెళ్ళాలంటే కాళ్లల్లో రెక్కల్లో బలం ఉండి ఎగిరి నడిచి ఏదో చెయ్యాలి. కానీ అచేతనంగళం కూడా పలిగిర విడత్తిల్. ఏమో మీరు చెప్పినటువంటి బాధను చూసి చేతనాలు కూడా బాధపడిపోయాయి. మరీ చెప్తారండి, అచేతనాలు చెట్లు ఏమిటండి, చెట్లు బాధపడతాయా మన చూసి? తప్పకుండా బాధపడతాయి. వృక్షాహ పరిమ్లానాహ స పుష్పాంకుర కోరకాహ. చెట్లు కూడా రాముడు వెళ్ళిపోతే పువ్వులు వాడిపోయాయి అని కాళిదాసు యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టం ఉత్కంఠయ ఆ అభిజ్ఞాన శాకుంతలంలో రాస్తారండి. ఒక్కొక్క తీగ దగ్గరకే వెళ్ళి ఆ శకుంతల, అమ్మా నిన్నెంత ప్రేమగా పెంచాను, పాతున్న ప్రథమం నీకు నీళ్లు పోయకుండా నేను మంచి నీళ్లు కూడా తాగలేకుండా మీకు పోసాకే నా దాహం తీర్చుకున్నాను. ఇవాళ నేను అమ్మ అత్తారింటికి వెళ్ళిపోతున్నాను అంటే ఆ లతలన్నీ కూడా ఇలా ముందుకు వచ్చి శకుంతలను అలా చుట్టుకున్నాయిటండి. వెళ్ళిపోతున్నావా అని. అంత ప్రాణశక్తి ఉంటుంది లతలకి, చెట్లకి, వాటికి కూడా. కాబట్టి అవి కూడా బాధపడతాయి. తమ్మిడ తోసయ్యే ఇట్టజైత్తు కొళ్ళ పార్కిరార్ అంటే గొంతు అరిచి అరిచి నేనే గట్టిగా అరిస్తే ఒకవేళ నా గొంతు యొక్క శబ్దం ఆయన్ని లాక్కుని వస్తుందేమో అనేటువంటి ఒక భావం. తమకు ఆర్తధ్వని కిడక్క వేరెవరు పోగ వేండుంబడియా ఇరుందదో అంటే ఈ ఆర్తధ్వనే వెళ్ళి ఇంకెవరు వెళ్ళక్కర్లేదు. ఆ శబ్దమే ఆ స్వామిని లాక్కు వచ్చే అంత ఆవేదన ఈ గొంతులో నింపుకున్నారు. అది అరిచే గొంతులో అంత ఆర్తి ఉండాలి అన్నమాట. కలంగా పెరునగరమాన శ్రీ వైకుంఠం తరిక్క వండాదపడి అని బాబోయ్, అసలు దుఃఖం అనేటువంటిది తెలియని పరమ పదంలో ఉన్న స్వామి కూడా అయ్య బాబాయ్ నేను ఇక్కడ ఎక్కడుండగలను అని పరుగులు పెట్టుకుని వస్తాడు పరమపదానికి నుంచి. అది கால் குலைந்து வரும்படி பெரும் இடரு செய்து கூப்பிடுகிறார். இனி தான் தூது போவார்க்கு కాలాలే యాదల్ సిరిగాలే యాదల్ కాళ్లతో నడిచో రెక్కలతో ఎగరో పోగ వెండు గయ్యాలే తడయ్యుండు. వెళ్ళడానికి ఆలస్యం టైం పడుతుంది. ఇవరు మెడత్తు ఓసైకు తడయ్యిల్లయ్యరే. ఈ ఆర్తధ్వని వినపడ్డానికి ఆలస్యం జరగదు కదా. ఇక్కడ అరిస్తే అక్కడికి వినపడుతుంది. ఇవరు పడిగర వ్యసనకు ఏదో సొల్లపోగాదు. ఎందుకు ఆడవారు అంత దుఃఖపడుతున్నారు అని అంటే చెప్పలేం. ఆయన విడిచి నేను ఉండలేను, ఎందుకంటే కారణం నేనేమి చెప్పలేను. విరాటి సిరైరందదుకు ఏదు సొల్లపోగాదా పోలే. ఆవేళ విరాటి సీతాదేవి లంకలో ఉందే, ఆ ఉన్నప్పుడు ఆ లంకాబంధనం వల్ల అది తలచుకున్న వాళ్ళు కూడా దుఃఖపడ్డారు. అయ్యో అలాంటి అమ్మకి ఇంత కష్టం వచ్చిందే. ఎందుకు అంటే వచ్చిన కష్టం అటువంటిది. ఏమిటి ఇక్కడ సీతమ్మ వారికైనా ఇక్కడ నమ్మాళ్ళవార్లకైనా వచ్చినటువంటి కష్టం ఏంటండి? ఎడబాటు, వియోగము, దూరముగా ఉండుట. దీనికి ఇంకింతకంటే కారణాలేవి. కానీ పెరుమాళ్ళ ఆలోచన ఒక అద్భుతమైన ఆలోచన. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. அவள் இருப்பு பரானுகிரகத்தாலேயானா போலே இவருடைய వ్యసనం పరానుగ్రహத்துக்கு ఉడలాయిరుక్కరపడి. చాలా అంబిళ్ళయ్య గారు అద్భుతంగా చెప్తారండి. ఏంటంటే ఇలాంటి నమ్మాళ్ళవార్ల వంటి మహనీయులు ఈ లోకంలో ఇంకా కొద్ది రోజులు ఉంటే వీరు రచించేటువంటి పాసురాల వల్ల, పరోపదేశాల వల్ల ఈ లోకం బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వారిని ఈ లోకంలో ఉంచుతాటండి పరమాత్మ. అందుకే వాళ్ళని అవతార పురుషులు అంటారు.
అంటే పరమాత్మే దిద్దలేని లోకాన్ని తాము దిద్దడం కోసం ఈ లోకంలో అవతరించి అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని, శ్లోకాలని, పాసురాలని, వ్యాఖ్యానాలని అందించి ఈ లోకాలను దిద్దుబాటు చేసే మహానుభావులు పల్లాండు పల్లాండుగా వేంచేసి ఉంటేనే లోకానికి జ్ఞాన భిక్ష అనేటువంటిది అందుతుంది అని పెరుమాళ్ళ యొక్క భావము అన్నమాట. அவர் சிறை இறந்தபடியே ஸ்ரீ வால்மீகி பகவான் எழுதி வைத்து ఇన్ను నాడెల్లాం వాజిగిరా పోలే. ఆవేళ అమ్మ ఎందుకు జైల్లో పడింది అంటే సంసారులనందరినీ కూడా ఉద్ధరించడం కోసమే. అన్నివర్ తాం వ్యసనపట్టారేయాగలం இவர்கள் அருளச் செய்த பிரபந்தங்கள் లోకత్తుకు తన్నీర్ పందలాయిత్తదు. వేసవి కాలాల్లో చలివేంద్రాలు అని వేస్తారు, దాహం తీర్చుకుంటారు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి. దాన్ని తన్నీర్ పందలు అంటారండి, చలివేంద్రము అన్నమాట. అలా ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు ఈ సంసార తాపంలో మునిగిపోయేటువంటి వాళ్ళకందరికీ కూడా తాపాన్ని తీర్చేటువంటి అద్భుతమైన తటాకాల వంటివి అంటున్నారు. తిరుక్కుజలు செய்யாலே తిరువాయిపాడి ఈ పెంగళెల్లాం పట్టత్తై తమ్మిడతో చెయ్యాలే అవన్ పండు బడి పండు విరారు. అంటే అక్కడ కృష్ణ పరమాత్మ యొక్క తిరుక్కుజలో చెయ్యాలి. ఆయన వేణు వాయించాడండి తిరుక్కుజలు. అది వాయించేటప్పటికి తిరువాయిపాడియంగల్ పెళ్ళలెల్లాం పట్టత్తై తమ్మిడతో చెయ్యాలి. అక్కడక్కడ గొల్లెతలు నివసించేటువంటి రేపల్లలో ఉన్న వారందరూ దివ్యానందాన్ని పొందినట్లుగా అయ్యో వెళ్ళలేకపోతున్నామే అని కలవరాన్ని కలిగించినట్లుగా ఇవాళ ఆళ్వార్లు గొంతెత్తి పిలిస్తే పెరుమాళ్ళు అలా వస్తారు అనేటువంటి దాన్ని చక్కగా చెప్తున్నారు. దేవేశం కోలనాదం నతైతమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చనకమ శిరో యోగి భట్టార కౌచం గోవిందం పూరనాదేన చ సహ కురు కేశేంద్ర సింధుం నితీంద్రం మాలాదుర్యామనాద్యో మన్కృతినిదే రామ పద్మాక్షనాదం ఇరుఅరుణ్మాత్సయన ముదలీ సడగోపం నాదమనే సేరుయ్యప్పండార్మణక్కాన్ రంభీసన్ రామాళవందార్ குருமாலாதர குருகை பிறார் கம்பாமிந்திரா சர்கோதிந்தர் போரேசர் பட்டர் வேதாந்த நீர் கண்டர் பங்குடைய நம்பெள்ளை இவரேடே எந்த மாதவர் பல்பனாவர் இவரருளாளர் திருவழியுந்திய தேவ பெருமாள் கை கண்டரிடம் திருமலையாழ்வார் பதங்கள் முன்யன்னுள் சேதந்தனவே நமோஸ்து தேவராஜாய ஜகத்பிரமநிவாசினே ராமானுஜாய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரியசாலினே శ్రీశైలే సదయా పాత్రం దీవత్యాదిగుణాంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం వాడి తిరువాయ్ మయపిள்ளை மாதக வாழ்வாழும் மனவாழ மாமுனுவன் வாகியவன் மாறம் திருவாய் மணிப்பிள்ளை மாநத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா ஆசிரித பாகதேயம் பாரதேசிகமாம் சரணம் பிரபச்சே கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடார்ய தனோபவம் వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లిమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవతిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే వినిందయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసుకున్నారు.